నేను నాన్ ఐటీలో ఉన్నాను, నాకు ఐటీ జాబ్ కావాలి, కానీ నిజంగా నాన్ ఐటీ నుంచి ఐటీ జాబ్ వస్తుందా? మీలో చాలామందికి ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలామందికి భయం ఉంటుంది, చాలామందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఐటీలో జాబ్ చేసే 80% ఎంప్లాయీస్ మీలాగా నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చిన వాళ్ళే. నాన్ ఐటీ నుంచి ఐటీకి అన్ని కంపెనీస్, మీరు కంపెనీస్ చూడండి, వాళ్ళు వెళ్ళి మెకానికల్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఐటీలో ఇస్తారు, ఎలక్ట్రికల్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఐటీలో ఇస్తారు, డిగ్రీ వాళ్ళని కొన్ని కంపెనీస్ ఐటీలో ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. నాన్ ఐటీలో నుంచి ఐటీలోకి రావచ్చు, దీనికి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. నాన్ ఐటీలో నుంచి ఐటీలోకి రావాలి అంటే 3 సింపుల్ స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. నెంబర్ 1, డెఫినెట్గా ఒక రైట్ గైడెన్స్ తీసుకోండి. అంటే బ్లైండ్గా ఎవరో చెప్పారని కోర్స్ జాయిన్ అవ్వటం కాదు, ఒక రైట్ కోర్స్ అనేది మీరు చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్, సో మీకు ఏది సూట్ అవుతుంది? చాలా మంది ఇక్కడ ఏది బెస్ట్ కోర్స్ అని చెప్పి చాలా మందిని అడుగుతూ ఉంటారు, యూట్యూబ్లో వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటారు. కానీ బెస్ట్ కోర్స్ కాదు, మీకు ఏది సూట్ అవుతుంది? మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, మీ అనలిటికల్ స్కిల్స్ బాగున్నాయి, మీరు నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వస్తున్నారు, మీకు టెస్టింగ్ సెట్ అవ్వచ్చు, మీరు లాజికల్ థింకింగ్ పర్సన్, మీకు మ్యాథమెటికల్ మైండ్ చాలా బాగుంది, ప్రోగ్రామింగ్ అంటే ఇంట్రెస్ట్, మీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సూట్ అవ్వచ్చు. లేదు, మీరు డేటా అనాలిసిస్ బాగా చేస్తారు, మీకు స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో అనలిటికల్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, సో మీకు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూట్ అవ్వచ్చు. మీకు ఏది సెట్ అవుతుంది అనేది నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చేటప్పుడు మాత్రం ప్రాపర్ కెరీర్ గైడెన్స్ అనేది ఫస్ట్ స్టెప్ మీకు. సెకండ్ స్టెప్, సో కెరీర్ గైడెన్స్తో పాటు మీరు ఐటీలో అంటే ఒక కోర్స్ చూస్ చేసుకున్నారు, అంటే ఒక ఏఐ అనే కోర్స్ కానీ, టెస్టింగ్ అనే కోర్స్ కానీ, ఒక కోర్స్ మీరు చూస్ చేసుకున్నారు. ఆ కోర్సులో మీరు ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయండి. అంటే సో డెఫినెట్గా ఒక లైవ్ ప్రాజెక్ట్, 1 or 2 లైవ్ ప్రాజెక్ట్స్. చాలా ఇన్స్టిట్యూట్స్లో మనకు ఏంటంటే ఓన్లీ ట్రైనింగ్ ఇస్తారు, కానీ లైవ్ ప్రాజెక్ట్ అనేది మిస్ అవుతుంది. ఖచ్చితంగా మీరు లైవ్ ప్రాజెక్ట్స్ చేయాలి. థర్డ్ వన్, సో మీరు గైడెన్స్ ఉంది, ఇంటర్న్షిప్ ఉంది, ఫోకస్ ఆన్ ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ప్లేస్మెంట్స్తో పాటు అంటే మీ రెజ్యూమ్ కరెక్ట్గా ఉందా లేదా, మీరు మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారా లేదా, మీరు ఎక్కడైతే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారో ఇన్స్టిట్యూట్ నుంచి ప్రాపర్గా మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ ఉందా లేదా, ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అయితే నాన్ ఐటీలో నుంచి ఐటీలోకి మీరు సక్సెస్ఫుల్గా ఎంటర్ అవ్వచ్చు.